వ్యవసాయ పంటలతో పోల్చితే అత్యధిక లాభాలనిచ్చేవి ఉద్యాన పంటలేనన్నది రైతన్నలందరికీ తెలిసిందే. కానీ సున్నితమైనవి, పెట్టుబడి ఎక్కువ, మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి రావడం వల్ల ఉద్యాన పంటల సాగంటే 90% రైతులు వెనకడుగు వేస్తుంటారు. ఇందులో నిత్యం గిరాకీ ఉండే పూల సాగంటే మరీ కష్టమన్నది రైతన్నల అపోహ. ప్రధానంగా ఆరుతడి పువ్వైన చామంతులు పూసేది శీతాకాలమే అయినా ఫిబ్రవరి నుంచే రైతులు సమాయత్తం కావాలి. తొలకరిలో నాటిన చామంతులు డిసెంబర్, జనవరి మాసాల్లో పూత పూసి కోతకొస్తాయి. ఒక పంట కాలంలో 10 నుంచి 15 సార్లు కోతకొస్తాయి. ఒక్కో మొక్క 100 నుంచి 120 పూలు పూస్తుంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడినిచ్చే చామంతులు లాభసాటి ఉద్యానమే అయినా హైబ్రిడ్ రకాల ఎంపిక కీలకమైన అంశం. వీటిని పాలీహౌసుల్లో సాగు చేయడం ద్వారా ఇబ్బడి ముబ్బడిగా దిగుబడులను పొందవచ్చు. కానీ ఆసాములకు తప్ప సన్న, చిన్న కారుకు పాలీహౌసుల్లో చామంతుల ఉత్పత్తి తలకు మించిన భారం. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా దంగేరు రైతు రవీంద్రనాథ్ 9 రకాల చామంతులను 6 బయటే ఆశాజనకంగా పండిస్తున్నారు. ఖర్చులు పోను ఎకరాకు 3 లక్షల నికర ఆదాయం గడిస్తున్న రవీంద్రనాథ్తో సాగు వివరాలు ఇవాల్టి మీ రైతు రథంలో. ఇంతులు అమితంగా ఇష్టపడే కుసుమం చామంతి. శుభకార్యాల్లో, అయ్యప్ప మాలల్లో, కార్తీక మాసం పూజల్లో అధికంగా వాడేది బంతులు, చామంతులే. అన్సీజన్లో సగటున కేజీ 50 రూపాయలు అమ్మే చామంతులు సీజన్లో 250 అమ్మిన సందర్భాలెన్నో. వీటి డిమాండ్ గురించి ఆరా తీసిన తూర్పుగోదావరి జిల్లా కే గన్నవరం మండలం దంగేరు రైతు రవీంద్రనాథ్ హైబ్రిడ్ చామంతులను సాగు చేయాలనుకున్నారు. ఉద్దానం పూల నర్సరీ సహకారంతో ఎకరా 10 సెంట్లలో 9 రకాల చామంతులను ప్రయోగాత్మకంగా సాగుకు చేపట్టారు. పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో 9 రకాలకు చెందిన 24,000 చామంతి మొక్కలను బెంగళూరు నుండి రాజమండ్రికి కార్గోలో దిగుమతి చేసుకున్నారు. రవాణా ఖర్చుతో కలిపి మొక్కల కోసం 1,50,000 వెచ్చించారు. దాదాపు 45 రోజుల పాటు మొక్కలకు వెలుగునిచ్చేందుకు 18 వోల్ట్స్ ఎల్ఈడి బల్బులను బిగించారు. 212 బల్బుల కోసం 1,00,000 రూపాయలు ఖర్చు చేశారు. దుక్కు దున్ని బోదెలు చేయడానికి 30,000, ఈదురుగాలులకు మొక్కలు పడిపోకుండా స్టేకింగ్కు 30,000, పశువుల ఎరువులు, వేపపిండి, పురుగు మందులకు 20,000, రసాయనాలకు 10,000 రూపాయల వ్యయమైంది. కూలీ ఖర్చు మరో 30,000 కలిపి 3,70,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. పాలీహౌస్తో పోల్చితే ప్రయోగాత్మకంగా 6 బయటే చామంతుల సాగు ఆశాజనకంగా ఉందని రవీంద్రనాథ్ చెప్తున్నారు. నాటిన 120 రోజుల తర్వాత తొలికోత కింద 1.5 టన్నుల పూలు తెంపిన రవీంద్రనాథ్ మరో 6-7 టన్నులు తీయడం ఖాయమంటున్నారు. మున్ముందు రేట్లు పెరిగే అవకాశమున్నందున కేజీ 200 నుంచి 250 రూపాయలు అమ్మొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రవీంద్రనాథ్. మాది అంతా కూడా ఈ ఊడు వ్యవసాయాలు వీటిల్లోని బాగా చేసేవాళ్ళం. ఈ మెట్ట వ్యవసాయంలోకి వచ్చేటప్పటికి ఉద్యానం అన్న సంస్థ యొక్క సహకారం, సలహాల మీద ఈ వ్యవసాయం, ఈ పాలీకల్చరు, అసలు ఫస్ట్ పాలీ హౌస్లోకి వెళ్దామన్న కాన్సెప్ట్ మీద దిగి అవన్నీ తిరిగి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి పాలీ హౌస్కి అన్న ఉద్దేశంలో అప్పుడు ఈ ఉద్యానం అన్న సంస్థ ప్రసాద్ గారని ఆయనతోటి పరిచయం అవుతాం. ఆయన సలహా ప్రకారం ఓపెన్లో కూడా మనం చామంతి చేయొచ్చండి, మీరు పాలీ హౌస్ కాదు, పాలీ హౌస్లో చేసి వేరే ఉన్నాయి అని చెప్పి ఆయన స్ఫూర్తితోటి మనం వేస్తాం జరిగింది. దీన్ని ఫస్ట్ 4 సార్లు కల్టివేషన్ చేసి బాగా దుక్కు దున్ని మెత్తగా ఒక 2 ట్రిప్పులు పశువుల ఎరువు వేసి బాగా దున్నాం. ఆ తర్వాత బెడ్స్ లాగాం. ఈ బెడ్స్ వచ్చి బెడ్కి 3.5 అడుగులు, 3.5 ఫీట్కి ఒక బెడ్ వేసామండి. బెడ్ కూడా వెడల్పు వచ్చి 2.5 ఫీట్, కింద 3 ఫీట్ వస్తుంది, పైకి వచ్చేతోటికి 2.5 వస్తుంది. 2.5లో ఈ మొక్కలు అంటే 16-18 అంగుళాలకు ఒక మొక్క చొప్పుని 2 రోస్ వేసుకెళ్ళామండి డైమండ్ షేప్లో. ఓ పక్కనేమో 2, ఆ 2 వాటికి ఆపోజిట్లో సెంటర్లో ఒకటి, అలాగ. ఈ ఎకరా 10 సెంట్లకి ఇంచుమించు 24,000 పండియాయండి మొక్కలు. ఇవాళ ప్రజెంటు 22,000 ఉన్నాయండి. ఒక 2,000 కొద్దిగా ఈ మనేదల కింద వచ్చినాయి.
ఈ 22,000 మొక్కకి ఇప్పుడు ప్రొడక్షన్ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు మొన్న 12వ తారీఖు నుంచి కటింగ్ స్టార్ట్ చేసాం. మంచింగ్ షీట్ వీటికి మంచింగ్ షీట్ వేయలేదండి. ఇది మొక్క వచ్చి 25 నుంచి 28 రోజులకి మొక్క పంపించారండి ఆయన, నర్సరీ అయినా. మొక్క వచ్చేటప్పుడు డిప్ లైన్ లాగేసాం. డిప్ లైన్ కూడా ఒక బెడ్కి 2 లైన్లు లాగేవండి. సింగిల్ లైన్ అయితే మళ్ళీ టైం ఎక్కువ ఇవ్వాలి వాటరింగు. జస్ట్ వాటరింగ్ పీరియడ్ ఒక 15 to 20 మినిట్సే ఇస్తామండి మ్యాక్సిమం దీనికి రోజుకి. మొక్క పాతినప్పుడు మొదల్లో మీద వేపపిండి వేసామండి. వేప చెక్క, వేప గింజలు ఆడిచ్చిన చెక్కని పట్టుకొచ్చి అది మామూలుగా పిండిలు కొద్దిగా కలిపి వేసాం. ఆ తర్వాత నుంచి మొక్క పాతిన తర్వాత 15 రోజులు దాకా కూడా ఏమి ఇవ్వలేదు దీన్ని. ఓన్లీ వాటరింగు, మొక్క బతికిదాకా. ఆ తర్వాత ప్రతి 3 డేస్కి ఒకసారి ఫెర్టిగేషను డిప్ ద్వారా 319 అలాగే 0052 అలా కాంబినేషన్లో ఒకసారి అది ఒకసారి ఇది 2 kgs చొప్పుని 200 లీటర్స్కి 2 kgs చొప్పున మిక్స్ చేసి వాటర్లో మిక్స్ చేసి డిప్ ద్వారానే ఫెర్టిగేషన్ దీనికి ఇస్తున్నాం. అలాగే పైనేమో స్ప్రేయింగ్స్ చేస్తుంటాం. కోరోజిన్ అని ఇంకా వేరే ఇతర అక్కడ వచ్చిన ఆ రోజుని ప్లాంట్ ఉన్న వాతావరణాన్ని బట్టి మందులు ఆయన సజెస్ట్ చేస్తుంటాడు, దాన్ని మేము స్ప్రే చేస్తుంటాం. ఆ రకంగా దీన్ని మనకి మొక్క పాతినప్పుడు దీనికి ఇంకొక మేజర్ ఎక్స్పెండిచర్ ఏంటంటే అండి లైటింగ్ అండి. ఇది మొక్క పాతక ముందే మనం స్టార్టింగ్లోనే లైటింగ్ దీనికి ఏర్పాటు చేసామండి. ఇవాళ మీకు కనపడదు ఎందుకంటే తీసేసాం. అది స్టార్టింగ్ 45 డేస్ మెయింటైన్ చేయాలని లైటింగు. ఆ లైటింగ్ అంటే ఈ ఎల్ఈడి బల్బులు 18 వాట్ ఎకరా 10 సెంట్లకి 212 బల్బులు పట్టినాయండి. ఆ లైటింగ్ కూడా ఎందుకు పెట్టాలి అంటే మాకు నర్సరీ అయినా కంపల్సరీగా ప్లాంట్ ఇచ్చేటప్పుడే ఆయన కండిషన్ పెట్టాడు. ఆయన లైటింగ్ మీరు పెట్టగలరా అని ప్రశ్న వేసాడు ఆయన. పెడతామండి. అయితే పెట్టిన తర్వాత ఫోటోలు పెట్టండి మీరు. ఆ లైటింగ్ ఫోటోలు చూసి నేను ప్లాంట్ మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తాను. లేకపోతే మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఏదో చేసి ప్లాంట్లు ప్రొడక్షన్ రాలేదు లేదా క్వాలిటీ రాలేదని మీరు నన్ను అంటే అది కరెక్ట్గా ఉండదు. కాబట్టి మీరు లైటింగ్ కూడా ఎలాగ అరేంజ్ చేస్తున్నారో చూసాకనే నేను ప్లాంట్లు పంపుతాను ఆయన. అలాగే లైటింగ్ ఫోటోలు పెట్టాం, ఆయనకి వీడియో పెట్టాం. ఏదో చిన్న మళ్ళీ అక్కడ ఇంకో బల్బు యాడ్ చేయండి. ఆయన అయితే స్టార్టింగ్లో చెప్పిన లెక్క ప్రకారం 200 బల్బులు పడతాయని లెక్కేసాం. ఆయన 220 దాకా తీసుకెళ్ళాడు ఆయన. సరే ఇంకో 20 బల్బులు పెడతాం, ఇంకేముందలే సేమ్ కాస్టే కదా అని చెప్పని ఇంకా అలా పెట్టి లైటింగ్. ఎందుకంటే ఈ చామంతిలో ఒక గుణం ఉందని చెప్పారు వాళ్ళు. సన్లైట్ ఎక్కువ కావాలి దీనికి, ప్లాంట్ గ్రో అవ్వాలంటే టైం ఎక్కువ కావాలి. ఆ టైంని మనం ఇప్పుడు వింటర్లో పాతాం కాబట్టి డే లైట్ టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాంట్ గ్రో అవ్వకుండానే బడ్డింగ్ వచ్చేస్తుంది. లైటింగ్ ఉంటే బడ్డింగ్ ఆగిపోద్ది. దాని మూలన పెట్టమన్నాడైనా పెట్టాం. ఆ డిఫరెన్స్ కూడా మేము చూసాం దాంట్లో ఆయన ఎందుకు పెట్టమన్నాడు అని. ఆ లాస్ట్లో వెనకాల కట్టవ్వార లైటింగ్ సరిపోక ఆ నీడ పడినప్పుడు అవి మాకు అడ్వాన్స్గా ఫ్లవర్స్ వచ్చేసినాయి ప్లాంట్ గ్రో అవ్వకుండా. 45 డేస్ లైటింగ్ పెట్టామండి. లైటింగ్ తీసేసిన తర్వాత 45 డేస్ అంటే 90 డేస్కి నాకు క్రాప్ ఫస్ట్ కటింగ్ నేను చేశాను. ఇప్పటికి 1.5 టన్నున్నర కోసాం. 1.5 టన్నున్నర మార్కెట్కి పంపించాం. మనకి అంటే మార్కెట్ కూడా ఎట్లా ఉందంటే అండి 1.5 టన్నున్నర పంపితే దాంట్లో 10% మనం లెస్ చేసి తరుగు అంటారు కదా, ముగ్గు అని మన వాడుక భాషలో. ఆ ముగ్గు 10% అంటే 140 కేజీలు దాన్ని కలపాల. అంటే టన్ను 1500 కేజీలకి నాకు డబ్బులు వచ్చినాయి. స్టార్టింగ్లో 150 రూపాయలు అమ్మింది. ఆ 150 రూపాయలని ఒక్కోసారి 80 రూపాయలు అమ్మింది, ఒకసారి 90 రూపాయలు అమ్మింది, అలా ఒకసారి 50 రూపాయలకి వచ్చింది. ఈ 1.5 టన్నున్నర ప్రొడక్షన్కి నాకు యావరేజ్ కేజీకి 85 రూపాయలు చెప్పిన రేట్ వచ్చింది. ఇప్పటికి 1.5 టన్నున్నర కోసామండి. ఇంక మిగిలిన దిగుబడి ఎంత వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ ఈ ఫ్లవర్స్ చూసే ఉంటారు మీరు. నేను ఒక 4 నుంచి 5 టన్నులు ఇంకా వస్తుందేమో అని అనుకుంటున్నాను. మనకి ప్లాంట్ 120 డేస్కి కటింగ్కి వస్తుందండి. 90 డేస్ బడ్డింగ్ వస్తుంది. ఇంకొక
25-30 రోజులకు మనకు ఫ్లవర్ కటింగ్కి వస్తుంది. ఆ కటింగ్ కూడా దీంట్లో మేము 9 వెరైటీలు వేసామండి దీంట్లో. అంటే మేము అసలు యాక్చువల్గా చెప్పింది F9, F10 అన్న వెరైటీలు 2 ఆర్డర్ ఇచ్చింది నర్సరీ ఆయనకి. ఆయన మా ఇంట్రెస్ట్ని చూసి దీన్ని బట్టి ఇంకొక 4-5 వెరైటీలు డెమో బేస్కి ఇచ్చాడు ఆయన. ఫ్లవరింగ్ ఓపెన్లో చామంతి రాదు అన్న దాన్ని చామంతిని తీసామన్న ఆనందంలో ఉన్నాం ప్రస్తుతం. అది ఎకనామిక్స్లోకి వచ్చేటోటికి లాస్ట్కి కానీ పూర్తిగా ఎంత ఏంటి అనేది చెప్పలేం. చాలా ఆశాజనకంగానే ఉంది ఇది. పాలియోస్ ఇలా వేయాలంటే ఒక ఎకరం చేను వేయాలంటే ఇంచుమించు 60-70 లక్షలు ఫుల్ ప్లేజ్గా పెట్టాలంటే ఆ 60-70 లక్షల్లో పెట్టుబడి పెట్టి ఎంత మనం తీయగలం, ఎన్ని సంవత్సరాలు తీయాలి దీన్ని, ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒక 0.5% తోటి మనం ఓపెన్లో చేసుకుంటే సరిపోద్ది కదా అన్న కాన్సెప్ట్లో మేము ఇక్కడ దీన్ని చేర్చడం జరిగింది. మా లెక్క ప్రకారం సక్సెస్ అనే లెక్క ఇది. పాలీ హౌస్లు సహకారం ఇస్తున్నారంటే గవర్నమెంట్ సహకారం ఉంది. దానికి 50% సబ్సిడీ అన్నారు. అవన్నీ బాగానే ఉన్నాయి. అవి ఏంటంటే పాలీ హౌస్లు వేసుకుంటే క్రాప్స్ వేరే ఉన్నాయి, దాంట్లో తీసి ఇది వేరేగా ఉంది. దానికి అలా వాటికి ఇచ్చినట్టే ఇలాగ ఓపెన్లో కూడా గవర్నమెంట్కి ఇప్పుడు దాకా ఓపెన్లో మరి మనకి ఎవరో చెప్పలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు ఎవరో గైడెన్స్ లేదు. వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారంటే అది హార్టికల్చర్ వాళ్ళు చూడాలా. పాలీ హౌస్లో ఉన్న క్వాలిటీకి ఈ ఓపెన్లో ఇప్పుడు మాకు వచ్చిన క్వాలిటీకి అదే పాలీ హౌస్లో వేసినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చూసి నువ్వు చూస్తానికి వస్తున్నావు అని చెప్పి వాళ్ళు చెప్పిన కవర్ ఏంటంటే మాకు రాని క్వాలిటీ నీకు ఎట్లాగ వచ్చింది ఓపెన్లో, మా మీద నీ క్వాలిటీ చాలా బాగుంది, నువ్వేం చేసావు, మీరేం చేశారో నేను అదే చేశాను, మీ ఫిటికేషన్ ఏంటో మా ఫిటికేషన్లు అంతే. ఎటొచ్చి ప్లాంట్ సెలక్షన్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారండి మెయిన్. నా ఉద్దేశ ప్రకారం ఇది నా ఒపీనియన్. నేను తిరిగిన పాలీ హౌస్లో వాళ్ళు చెప్పింది ఎంతసేపు ₹2కి 2 బావులకి మామూలుగా మొక్క దొరికేస్తుంది, ఆ మొక్క వేస్తున్నాం అంటున్నారు. అవి ఇంకా నేనంత నాలెడ్జబుల్ పర్సన్ కాదు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి. కానీ ప్లాంట్స్లో కూడా వాళ్ళు తెచ్చిన ప్లాంట్స్కి వేసిన ప్లాంట్ మనం వచ్చిన ఆ నారు చిన్నప్పుడే ప్లాంట్ని చూసినప్పుడే చాలా తేడా కనపడింది. అలాగే గ్రోత్లో కూడా ఇప్పుడు క్వాలిటీలో కూడా ఆ తేడా కనపడింది. అది మరి డిఫరెన్సెస్ ప్లాంట్స్లో వాళ్ళు ఏం వేస్తున్నారు అంటే మనం చెప్పలేం. కానండి ఎటొచ్చి మనం వేసిన క్వాలిటీకి అయితే వాళ్ళు కూడా ఓపెన్లో ఇంత ఎలా చేయొచ్చా అని అన్నారు. ఇంకొకటి ఏంటి, పాలీ హౌస్లోకి మాకు తేడా ఏంటంటే ప్లాంట్కి వచ్చేటప్పటికి ఈ స్టెమ్ కూడా వాళ్ళు చాలా సన్నంగా ఉంటుందండి, చాలా వీక్గా ఉంటుంది. మా స్టెమ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ చెట్టుది వచ్చేటప్పటికి మేము చేతితో తెంపలేం, చాలా బలంగా ఉందని వాళ్ళు చూసి ఇంత బలంగా ఎలాగ వచ్చింది అని అడిగారు. ఇప్పుడు దీనికి మీకు 4 లక్షలకు వచ్చిందని చెప్పాను కదండి. ఆ 4 లక్షలకి బ్రేకప్ ఇస్తున్నాను. అంటే ఫ్లవర్ కోత మొదలెట్టి దాకానే ఖర్చు. మొక్క ఖరీదు ₹6. ట్రాన్స్పోర్ట్ ఒక ₹10, 15 పైసలు ఎంత పడింది నాకు, మొత్తం 6.25 పడింది ట్రాన్స్పోర్ట్. అది కూడా ట్రాన్స్పోర్ట్ నేను ఫ్లైట్లో తెప్పించుకున్నాను. బెంగళూరు టు రాజమండ్రి ఒక కార్గో ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఫ్లైట్కి ఇచ్చారు. ఇక్కడ నేను కలెక్ట్ చేసుకున్నాం. మన్నటి పొద్దున్నే ప్లాంటేషన్ చేసాం. నాకు ఇక్కడికి 6-15 పైసలు ఎంతో నాకు చేరా పడిందండి మొక్క, ఆల్ ఎక్స్పెన్సెస్ తోటి. 24,000 ఇంటూ ₹6. మీకు ఇంచుమించు 1,30,000, 34,000 ఎంత అయిందండి మొత్తం ఖర్చులతోటి. స్టార్టింగ్ బెడ్ లాగడానికి పెంటకి 2 ట్రిప్పులు పెంట ఒక 10,000 జమటానికి కానీ పెంట ఖరీదు కానీ 10,000. లైటింగ్ ₹1,00,000 వచ్చింది. ఓన్లీ లైట్లు, ఆ వైరు, దీన్ని అరేంజ్మెంట్ చేసుకోవడానికి ₹1,00,000 అయింది. ఆ ₹1,00,000 కూడా మనం ఎలా ఖర్చు అయిందని దీని మీద ఈ ఒక్కదాని మీద వేసుకుంటాం కాకుండా అది ఎసెట్ కింద మనకి మిగిలింది. ఆ బల్బులు ఉన్నాయి, వైర్ ఉంది, మళ్ళీ ఇంకో ఎకరం వేసుకున్నప్పుడు దాంట్లో తీసుకున్నప్పుడు దీనిలో 50%, దాంట్లో 50% ఖర్చు రాసుకుంటే దీంట్లో ఒక 50,000, దాంట్లో అదొక 1,30,000 అంటే 1,80,000. 1,80,000 పెంట ఒక 10,000, 1,90,000.
ఈ బెడ్లు లాగడానికి ఒక 10,000 చూసుకోండి ట్రాక్టర్కి, ఈ దుక్కులు కానీ బెడ్ కానీ. ఇంకా మిగిలిన ₹1,00,000 ఏంటంటే మొక్క పాతిన దానికి, ఫెర్టిలైజర్కి, పెస్టిసైడ్స్కి, మందులకి. అలాగే మేము ఇంకొకటి ట్రైల్ వేసింది ఏంటంటే అండి, ఓపెన్లో ఉన్నాం మనం. పాలీ హౌస్లో వాళ్ళంటే ఏమి కట్టరు, మనం ఓపెన్లో ఉన్నాం కదా. నాకు బెంగళూరులో ప్లాంట్ ఇచ్చిన ఆయన నెట్టింగ్ వేయాలి, హెచ్డిపి నెట్ వేయాలి. ఆ నెట్ వేస్తే మీకు అదొక ఎడిషనల్గా 80,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుందండి. దాన్ని మేము ఏం చేసామంటే, నేను ఆలోచించి నెట్ అన్నది ఏదన్నా ఒకటే కదా, మన సీ కోస్ట్లో ఉన్నాం, ఆ సీ కోస్ట్లో ఉన్నదాన్ని ఈ చేపల వల పట్టుకొచ్చి మన సైజు కట్ చేసుకుని కట్టుకుంటే ఆగుద్ది కదా అని చెప్పి దాన్ని తెచ్చి కట్టుకుంటాం జరిగింది. ఈ నెట్టింగ్ ఖర్చు ఒక 40,000 అయిందండి ఎకరానికి. ₹1,00,000 అయ్యి దాన్ని 40,000కి తగ్గించుకోగలిగాం. ఈ నెట్టింగ్ వల్ల ఏంటంటే మనకు బయట ఓపెన్లో గాలికి దీన్ని మేము ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం. సరే ట్రయల్లో కదా చూద్దాం, దీన్ని మళ్ళీ మళ్ళీ ఇంకో ఎకరం ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు దీన్ని బాగా చేసుకుందాం అనుకున్నాం. అలాగే ఈ ఫ్లవర్ మొగ్గ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఫెర్టిగేషన్ 3 డేస్కి ఒకసారి ఇస్తాం. ఈ కలుపుని ఒకటి తీసుకుంటా ఫ్లవర్ని ఈ రకంగా మెయింటైన్ చేస్తున్నాం. ఆ ఫెర్టిగేషన్తో పాటు పెస్టిసైడ్స్ కూడా అది డే టు డే మన ప్లాంట్ని బట్టి దాన్ని స్ప్రే చేసుకుంటామండి. అలాగే ఈ మొగ్గ విచ్చుకున్న కాడి నుంచి కూడా ఈ ఫెర్టిగేషన్స్ టైంకి ఇచ్చుకుంటాం, వాటరింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటాం. వాటర్ మేనేజ్మెంట్ ఒకటి బాగా ఇంపార్టెంట్ అండి. మనకి బెడ్ మనం పైన తడిగా లేదని చెప్పి మనం వాటరింగ్ ఇస్తాం. బెడ్ మీద ఎప్పుడు ఆరుదలగానే ఉండాలి, లోపల చెమ్మ ఉండాలి, చాలు మొక్క బతకడానికి. నేనైతే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే పాలీ హౌస్లో వేసిన చామంతి కంట చాలా క్వాలిటీగా తీసాము అని ఆ పాలీ హౌస్లో వేసిన మా ఫ్రెండ్సే చెప్పిన దాని మీద ఇంకా ఆనందంగా ఉంది మాకు. మేము పాలీ హౌస్ ఫార్మింగ్లో ఆల్రెడీ మేము కూడా ఉన్నాము, పాలీ హౌస్ ఫార్మింగ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది చామంతి కల్టివేట్ చేసే ఫార్మర్స్ని చూసినప్పుడు ఏమైందంటే దానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ లేకపోవడం వల్ల, కంప్లీట్ నా స్పెసిఫికేషన్స్ అన్నీ ఫాలో అవ్వకపోవడం వల్ల ఏంటంటే అంత ఎక్సలెంట్గా అయితే క్రాప్ తీయడం మేము చూడట్లేదు. సో అందుకని ఏమనిపించిందంటే ఈ స్పెసిఫికేషన్లు అన్నీ తీసుకొని ఇంత ఎక్స్పెన్స్ పెట్టి ముందు వెళ్ళే కంటే మేము ఓపెన్ ఫీల్డ్లోనే కొన్ని చామంతి వెరైటీస్ ఏవైతే సక్సెస్ అవుతున్నాయో వాటితో చూసి క్రాపింగ్ చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో మా ఫామ్లోనే సొంతంగా మేము ఒక ట్రయల్ వేసాము. సో సక్సెస్ఫుల్ క్రాప్ వచ్చింది. సో వచ్చిన తర్వాత మన రవీంద్రనాథ్ చౌదరి గారు ఈ క్రాప్ పాలీ హౌస్ వేద్దాము అనుకున్నప్పుడు, సార్ పాలీ హౌస్ కంటే ముందు ఇలా ఓపెన్లోనే ట్రై చేద్దాం, మనం ఒక ఆల్రెడీ సక్సెస్ అయిన వెరైటీస్ ఉన్నాయని మేము ఆయనకు సూచించడం జరిగింది. సో ఆ తర్వాత ఏంటంటే ఆయన కూడా యాక్సెప్ట్ చేసి కొంచెం ఏంటంటే ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ ఏమీ తక్కువేం కాదండి. ఎందుకంటే ఫస్ట్ ఓపెన్ ఫీల్డ్లో ఈ టైంలో ఏంటంటే రెగ్యులర్ వెరైటీస్ ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల కూడా రెగ్యులర్ వెరైటీస్, ఇన్బ్రెడ్ వెరైటీస్ వేస్తారు. అయితే ఈ హైబ్రిడ్ వెరైటీస్కి వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ ఓపెన్ ఫీల్డ్లో కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ స్పెసిఫికేషన్స్ ఫాలో అవుతూ కల్టివేట్ చేయడానికి సిద్ధపడినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎనీహౌ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కానీ పాలీ హౌస్తో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ క్రాప్ వేయడం జరిగిందండి. ఇనీషియల్గా ఏంటంటే మనం వేసింది ఆ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ 1st వీక్లో వేసాము. అక్టోబర్ 1st వీక్ అనేటప్పటికి అప్పటికే చలి పెరుగుతుంది కాబట్టి డే లెంగ్త్ అనేది తగ్గి నైట్ లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి మనం మొక్క పెట్టిన తర్వాత అది సరిగ్గా వెజిటేటివ్ గ్రోత్ రాకుండానే మొగ్గలు వచ్చేసే అవకాశం ఉంటుంది. సో దానికి ఒక 35 డేస్ దానికి కావాల్సినంత లైటింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫీల్డ్లో కూడా ఓపెన్ ఒక 35 డేస్ మేము లైటింగ్ ఇచ్చి వెజిటేటివ్ గ్రోత్కి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఫర్టిగేషన్స్, స్ప్రేయింగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఒక విధానం, ఒక షెడ్యూల్లో ఫాలో అయిన తర్వాత దాన్ని ఈవెన్ మొక్కలు పడిపోకుండా స్టేకింగ్ సపోర్ట్ కానీ అన్నీ కూడా చక్కగా చేశారు. చేసిన తర్వాత అద్భుతంగా క్రాప్ మాత్రం అద్భుతంగా వచ్చిందండి. ఇందులో ఏంటంటే ఒక 2 వెరైటీస్ రెగ్యులర్ మేము చెక్ చేసిన వెరైటీలతో పాటు ఒక 7-8 రకాల కొత్త రకాలను కూడా మన ఏరియాలో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి అనే ఉద్దేశంతో చూడడం కోసం ఒక 7-8 కొత్త రకాలను కూడా ఇక్కడ వేయడం జరిగిందండి. కానీ అన్ని వెరైటీలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. సో ఒక బూస్ట్ ఫార్మర్స్కి కూడా ఓపెన్ ఫీల్డ్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి
చామంతి పాలీ హౌస్లో చేయలేము అనుకున్న వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవడానికి ఒక అవకాశం ఉందన్నమాట. సో పాలీ హౌస్లో చేయడానికి నేను వ్యతిరేకంగా, మేము చేస్తున్నాం ఆల్రెడీ, మేము కూడా ఒక 1 acre. కానీ ఏంటంటే పాలీ హౌస్లో చేసినప్పుడు దానికి డార్కెనింగు, లైటింగు, మామూలు పాలీ హౌస్ కాస్టే ఎక్కువ. దాంతోపాటు ఇవన్నీ కూడా చేసి ఆఫ్ సీజన్లో ఖచ్చితంగా మనం పాలీ హౌస్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అట్లీస్ట్ ఈ సీజన్లోనూ ఈవెన్ కొంచెం మనం పీక్ సమ్మర్లో కాకుండా మిగతా టైంలో కూడా ఓపెన్ ఫీల్డ్లో చేసుకునే వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కల్టివేట్ చేసుకోగలిగితే చాలా చాలా తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మేమేంటంటే మా ఓన్ ఫామ్లో మేము రీసెర్చ్ చేసుకుంటూ కొత్త వెరైటీస్ని టెస్ట్ చేసుకుంటూ ఉద్యాన హార్టిహ్యూస్ అనే సంస్థ ద్వారా రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలు మేము మా వంతు కంప్లీట్గా, ఈవెన్ పాలీ హౌస్ ఫార్మింగ్లో కూడా ఏం చేయాలి, ఓపెన్ ఫీల్డ్లో అయితే ఏం చేయాలి అనే కంప్లీట్ సపోర్ట్ మేము చేస్తున్నామండి. ఆరుతడి పంటైన చామంతికి ఎర్ర నేలలు, నల్లరేగడి, మురుగునీటి పారుదల సదుపాయం గల తేలికపాటి నేలలు అనువైనవి. పిలకలు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసే చామంతులకు ఉదజని సూచిక 6.5 నుంచి 7 మధ్య ఉండాలి. ఎర్ర నేలలైతే 5 రోజులకోసారి, నల్లరేగడైతే వారానికోసారి తడివ్వాలి. మొక్కలు వంగిపోకుండా వెదురు పూలతో ఊతం ఇవ్వడం మేలు. పచ్చ పురుగులు, ముడత, ఆకుతొలుచు పురుగులు వాటిల్లకుండా 25 రోజుల నుంచి నెల రోజుల్లోపు మొక్కలపైన వేప నూనె పిచికారీ చేయాలి. ఉద్యాన అధికారుల సూచనల మేరకు డ్రిప్ ద్వారా మోతాదు మేరకు సిఫార్సు చేసిన ఎరువులు, రసాయనాలు అందించడం ద్వారా ఎకరాకు 12 నుంచి 15 టన్నుల దిగుబడులు తీయడం ఖాయం. కొత్త సంవత్సరంలో వచ్చే పంట కాలాలన్నీ అన్ని విధాలా కలిసి రావాలని ఆకాంక్షిస్తూ అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా